పప్పులతో చేసిన ఆహారం తినడం వల్ల గ్యాస్, బ్లోటింగ్, హెవీనెస్‌కి కారణం వాటిలో ఉండే యాంటీ న్యూట్రియంట్స్ అంటే ఫైటిక్ యాసిడ్, లెక్టిన్, టానిన్స్ ఇంకా ఎంజైమ్ ఇన్హిబిటర్స్‌తో పాటు వండుకొని తినేయడమే. అందుకే ప్రీవియస్ వీడియోలో వాటిని తొలగించి కొన్ని రకాల పప్పుల్ని ఎలా వండుకోవాలో చూసాం కదా! ఇప్పుడు ఆల్ గ్రెయిన్స్ అంటే పెసలు, మినుములు, బొబ్బర్లు, ఉలవలు ఇంకా సోయా వంటివి వండుకోవడానికి పెసల్ని పెసరట్టు కోసం అయితే ఖచ్చితంగా 7, 8 గంటలు నానబెట్టి బాగా కడిగి అప్పుడు వాడుకోవాలి. అదే నూక కోసమో, లడ్డూ కోసం, పిండి కోసమో అయితే ఖచ్చితంగా 2 గంటలు నానబెట్టి 4, 5 సార్లు కడిగి 2 గంటలు ఎండబెట్టి కాస్త దోరగా వేయించి అప్పుడు పిండిగా ఆడించుకోవాలి. అదే మినుముల్ని సున్నుండల కోసం అయితే ఖచ్చితంగా 2 గంటలు నానబెట్టుకొని 4, 5 సార్లు బాగా కడిగి అప్పుడు 2 గంటలు ఎండబెట్టి కాస్త దోరగా వేయించి పిండిగా ఆడించుకొని వాడుకోవాలి. ఇక సోయా బీన్స్, బొబ్బర్లు, ఉలవల్ని ఖచ్చితంగా 7, 8 గంటలు నానబెట్టి మాత్రమే వాడుకోవాలి. ఇలా వాడుకోవడం వల్ల వాటిలో ఉండే ఐరన్, మెగ్నీషియం, కాల్షియంని మన బాడీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైమ్ గ్యాస్ట్రిక్, బ్లోటింగ్ వంటివి రాకుండా చేస్తుంది. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం వెంటనే ఫాలో కొట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.